హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా క్లాస్ రూమ్లో చేసే ఒక 5 యాక్టివిటీస్ని ఎలా చేయాలి, యాక్టివిటీస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవసరమైన స్టోరీని ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయాలి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ట్రై కలర్ ఫ్లాగ్ మేకింగ్. త్రివర్ణ పతాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ట్రై కలర్ ఫ్లాగ్ మేకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పిల్లల్ని తెల్ల కాగితం తీసుకోండి అని చెప్తాము. టేక్ ఏ వైట్ షీట్ ఆఫ్ పేపర్. కాగితాన్ని 3 సమాన భాగాలుగా గుర్తించండి. ఆ పేపర్లో 3 ఈక్వల్ పార్ట్స్ ఉండేటట్లు చేయండి అని చెప్పాలి. మేక్ ద పేపర్ ఇంటూ ద 3 ఈక్వల్ పార్ట్స్. పై భాగానికి కాషాయపు రంగు వేయండి అని చెప్పాలి. కలర్ ద టాప్ పార్ట్ విత్ సఫ్రాన్ కలర్. సఫ్రాన్ కలర్ని మనం ఆరెంజ్ కలర్ అని అంటాము. మధ్య భాగాన్ని తెలుపు రంగు వేయండి అని చెప్పాలి. లీవ్ ద మిడిల్ పార్ట్ వైట్. కింది భాగాన్ని ఆకుపచ్చ రంగుతో వేయండి. కలర్ ద బాటమ్ పార్ట్ విత్ గ్రీన్ కలర్. మధ్యలో నీలి రంగుతో అశోక చక్రం గీయండి. డ్రా ద అశోక చక్ర ఇన్ బ్లూ ఇన్ ద మిడిల్ అని చెప్పాలి. ఇది మనము ఎలా తయారు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసాం పిల్లలకి. ఫ్లాగ్ రెడీ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆ ఫ్లాగ్ గురించి మాట్లాడడానికి అవసరమైన స్టోరీని ఇప్పుడు స్టూడెంట్స్కి టీచర్స్ ఇవ్వాలి కదా, ఆ స్టోరీని మీరు ఇలా ఇవ్వండి. దిస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రై కలర్. ఇది మన జాతీయ పతాకం. దీనిని త్రివర్ణ పతాకం అంటారు. ద సఫ్రాన్ కలర్ షోస్ కరేజ్. ఇందులో కాషాయపు రంగు ధైర్యాన్ని తెలియజేస్తుంది. ద వైట్ కలర్ షోస్ పీస్. తెలుపు రంగు అనేది శాంతిని సూచిస్తుంది. అండ్ ద గ్రీన్ కలర్ షోస్ గ్రోత్. ఆకుపచ్చ రంగు అనేది అభివృద్ధిని సూచిస్తుంది. ద అశోక చక్ర ఇన్ ద మిడిల్ షోస్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే నీతి, ధర్మం వంటి ప్రవర్తనను మనం రైచియస్నెస్ అంటాము. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. వి రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్. మన జెండాను మనం గౌరవిద్దాం. వి షుడ్ స్టే యునైటెడ్ అండ్ హెల్ప్ అవర్ కంట్రీ టు గ్రో. మనమంతా ఐక్యంగా ఉండి దేశాన్ని అభివృద్ధి పరుద్దాం అని స్టూడెంట్స్కి చెప్పడానికి అవసరమైన స్టోరీని మనం ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ వన్, ఫ్రీడమ్ ఫైటర్స్ రోల్ ప్లే. స్వాతంత్ర సమరయోధుల పాత్రధారణ. దీన్ని ఎలా చేయాలనేది స్టూడెంట్స్కి టీచర్స్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. ప్రతి పిల్లవాడికి ఒక స్వాతంత్ర సమరయోధుని పేరు ఇవ్వాలి. ప్రతి చైల్డ్కి ఒక ఫ్రీడమ్ ఫైటర్ యొక్క నేమ్ అనేది మీరు ఇవ్వాలి. గివ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్ టు ఈచ్ చైల్డ్. వారి గురించి చిన్న సమాచారం చెప్పాలి. మీరు వాళ్ళకి ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ ఇచ్చారనుకోండి, వాళ్ళ గురించి మీరు ఒక చిన్న స్టోరీని స్టూడెంట్స్కి అనేది చెప్పాలి. టెల్ ద ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ హిమ్ లేదా హర్. పాత్రకు తగ్గట్టు దుస్తువులు లేదా ప్రాపర్టీలు సిద్ధం చేయించాలి. వాళ్ళు ఏ పాత్ర అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా డ్రెస్, నెక్స్ట్ మిగతా ప్రాపర్టీస్ అన్నీ అరేంజ్ చేయించాలి. పిల్లలు ఆ పాత్రలో మాట్లాడమని ప్రోత్సహించాలి. ఎంకరేజ్ ద చైల్డ్ టు యాక్ట్ అండ్ స్పీక్ ఇన్ ద రోల్. చివరగా అందరూ చప్పట్లతో అభినందించాలి. అప్రిషియేట్ దెమ్ విత్ క్లాప్స్ ఎట్ ద ఎండ్. చేసిన తర్వాత అందరినీ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయమని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఈ రోల్ ప్లే మొత్తం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మాట్లాడడానికి కావాల్సిన స్టోరీని ఇప్పుడు మనం చూద్దాం. మెనీ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ అవర్ కంట్రీస్ ఫ్రీడమ్. మన దేశం స్వేచ్ఛ కోసం చాలామంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ ఫ్రీడమ్ థాట్ ద పాత్ ఆఫ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో మనకు స్వాతంత్రం తెచ్చాడు. భగత్ సింగ్ ఫైట్ బ్రేవ్లీ ఫర్ ద నేషన్. భగత్ సింగ్ దేశం కోసం పోరాడాడు. సుభాష్ చంద్రబోస్
గేవ్ ద కాల్ ఆఫ్ జై హింద్. సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చాడు. We should always remember their sacrifice and work hard in our studies. Follow rules and serve the country. మనమందరం వారి త్యాగాలను గుర్తుంచుకొని మన దేశాన్ని మన మంచి చదువుతో, క్రమశిక్షణతో, సేవతో అభివృద్ధి చేయాలి. Let's us build a strong and great India and make their dreams come true. జై హింద్. మనమే వారి కలలను నెరవేర్చాలే వారము. జై హింద్ అని చెప్పాలి. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి పెట్రియాటిక్ సాంగ్ లేదా పోయం రిసిటేషన్. పెట్రియాటిక్ సాంగ్ అంటే దేశభక్తి గీతాలు, పోయం రిసిటేషన్ అంటే కవితా పఠనం, అంటే కవితలు చెప్తారు కదా అవి. దాన్ని మనం ఎలా చేయాలనేది చెప్తాం పిల్లలతో. పిల్లలు దేశభక్తి గీతం లేదా కవితని ఎంచుకోండి. చైల్డ్స్కి మీరు ఏదైనా దేశభక్తి గీతము లేదా కవితగానే ఎంచుకోండి. పెట్రియాటిక్ సాంగ్ లేదా పోయం రిసిటేషన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. ఆస్క్ చిల్డ్రన్ టు చూస్ ఏ పెట్రియాటిక్ సాంగ్ ఆర్ పోయం. అందరూ కలిసి చదవండి లేదా పాడండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం, సింగ్ ఆర్ రిసైట్ టుగెదర్. భావాన్ని అభ్యుదయంగా వివరించండి, భావాన్ని మీనింగ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. మనందరం కలిసి ఒక దేశభక్తి గీతం పాడదాం లేదా ఒక కవితను చదువుదాం అని టీచర్స్ చెప్పినప్పుడు ఇలా అంటారు, లెట్స్ ఆల్ ద సింగ్ ఏ పెట్రియాటిక్ సాంగ్ ఆర్ రిసైట్ ఏ పోయం టుగెదర్. టుడే ఐ సాంగ్ ఏ పెట్రియాటిక్ సాంగ్ లేదా రిసైట్ ఏ పెట్రియాటిక్ పోయం. దిస్ యాక్టివిటీ థాట్ మీ టు లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. అంటే ఈరోజు నేను దేశభక్తి గీతం లేదా కవితని చెప్పాను. ఈ పాట ద్వారా మనం దేశాన్ని ప్రేమించాలి, గౌరవించాలి అనే మంచి సందేశం తెలుసుకున్నాము. వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ సాక్రిఫైడ్ ఫర్ అవర్ నేషన్. ఐ యామ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. జై హింద్. మన దేశం కోసం త్యాగం చేసిన మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. జై హింద్ అని చెప్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే పోస్టర్ మేకింగ్. స్వాతంత్ర దినోత్సవ పోస్టర్ తయారీ. స్వాతంత్ర దినోత్సవం గురించి, ఇండిపెండెన్స్ డే గురించి మీకు నచ్చిన చిత్రాన్ని గీయండి అని చెప్తారు. అప్పుడు ఇలా అంటాం, డ్రా యువర్ ఫేవరెట్ పిక్చర్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. వాళ్ళని మీకు నచ్చింది డ్రా చేయమనొచ్చు, లేకపోతే పిల్లలకు మీరు డ్రాయింగ్ షీట్స్ రంగులు ఇచ్చి స్వాతంత్ర దినోత్సవం గురించి ఈ చిత్రాలు వేయండి అని చెప్పి ఒక మంచి పోస్టర్ని మీరు ప్రదర్శించాలి. గివ్ డ్రాయింగ్ షీట్ అండ్ కలర్ టు ద చిల్డ్రన్. పిల్లలకి డ్రాయింగ్ షీట్స్ ఇచ్చి రంగులు వేయాలి. ఆస్క్ దెమ్ టు డ్రా అబౌట్ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవం గురించి చిత్రాలు గీయమని వాళ్ళకి చెప్పాలి. డిస్ప్లే ద బెస్ట్ పోస్టర్స్. ఉత్తమమైన పోస్టర్ని ప్రదర్శించాలి. ఇలా చేసిన పోస్టర్స్ రెడీ చేసిన తర్వాత ఆ పోస్టర్ గురించి స్టూడెంట్స్ మాట్లాడడానికి అవసరమైన స్టోరీని ఇప్పుడు మనం చూద్దాం. టుడే ఐ డ్రూ ఏ పోస్టర్ ఆన్ ఇండిపెండెన్స్ డే. ఐ డ్రూ ద ఇండియన్ ఫ్లాగ్, రెడ్ ఫోర్ట్, balloons and trees. Throughout this poster, I wanted to say that our country is beautiful and we should always be proud of it. దీని యొక్క మీనింగ్, ఈరోజు నేను స్వాతంత్ర దినోత్సవం పోస్టర్ గీశాను. భారతీయ జెండా, లాల్ కిల్లా, బెలూన్స్, చెట్లు ఇవన్నీ వేశాను. మన దేశం చాలా అందమైంది అని ఈ పోస్టర్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను అని స్టూడెంటు చెప్తాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్లెడ్జ్ ఫర్ ఇండియా. భారతదేశానికి ప్రతిజ్ఞ ఎలా చేయాలనేది చూద్దాం. పిల్లలను నిలబడి కుడి చేతిని ముందుకు చాచమని చెప్పాలి. ఆస్క్ చిల్డ్రన్ టు స్టాండ్ స్ట్రైట్ అండ్ రైజ్ దేర్ రైట్ హ్యాండ్. పిల్లలకి ప్రతిజ్ఞను నెమ్మదిగా చెప్తూ నేను చెప్పిన తర్వాత చెప్పండి అని చెప్పుకుంటూ చెప్పాలి. సే ద ప్లెడ్జ్ లైన్ బై లైన్. చిల్డ్రన్ రిపీట్ ఆఫ్టర్ యూ. ప్లెడ్జ్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్. టుడే ఐ టుక్ ద ప్లెడ్జ్ ఫర్ ఇండియా. ఈరోజు నేను భారతదేశానికి ప్రతిజ్ఞ చేశాను. ఐ విల్ బీ ఏ గుడ్ సిటిజన్. నేను మంచి పౌరుడిగా ఉంటాను. ఐ విల్ లవ్ అండ్ రెస్పెక్ట్ మై కంట్రీ.
నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఐ విల్ కీప్ మై కంట్రీ క్లీన్. నేను నా దేశాన్ని శుభ్రంగా ఉంచుతాను. ఐ విల్ హెల్ప్ అదర్స్ అండ్ ఆల్వేస్ ఫాలో ద రూల్స్. అందరితో కలిసి సహకరిస్తాను. జై హింద్ వందే మాతరం. జై హింద్ వందే మాతరం అని లాస్ట్కి చెప్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.